కొన్ని సంవత్సరాల్లో ఆ వ్యాపారి సంపన్నుడయ్యాడు. ఇప్పుడు అతని ఇంట్లో కొత్త వస్తువులు, ఖరీదైన బట్టలు, విలాసవంతమైన విందులు. నిన్నటి వరకు ఒక నాణ్యం దాచుకున్నవాడు ఈరోజు 100 నాణాలు వచ్చినా ఖర్చు చేసేవాడు. ఒకరోజు చాణక్యుడు అతని ఇంటికి వచ్చాడు. వ్యాపారి గర్వంగా అన్నాడు, ఆచార్య, చూడండి నా సంపద ఎంత పెరిగిందో. చాణక్యుడు ఇంటిని చూసి అడిగాడు, నీ సంపద పెరిగిందా? అవును, లేక నీ ఖర్చులు పెరిగాయా? వ్యాపారి నిశ్శబ్దమయ్యాడు. చాణక్యుడు అతన్ని బయటకు తీసుకెళ్లి 2 గుర్రాలను చూపించాడు. ఒక గుర్రం వేగంగా పరిగెడుతుంది, మరొకటి దాని వెనకే పరిగెడుతుంది. వ్యాపారి అడిగాడు, దీని అర్థం ఏమిటి? చాణక్యుడు అన్నాడు, నీ ఆదాయం ముందు పరిగెడుతోంది, నీ ఖర్చులు దాని వెనుక పరిగెడుతున్నాయి. ఆదాయం పెరిగిన ప్రతిసారి ఖర్చులు కూడా పెంచుకుంటే నువ్వు ఎంత సంపాదించినా ముందుకు వెళ్ళలేవు. ఆ మాటలు వ్యాపారిని ఆలోచింపజేశాయి. అతను తన పాత లెక్కలన్నీ తెప్పించాడు. అతనికి ఒక భయంకరమైన నిజం కనిపించింది. సంపద పెరిగినంత వేగంగా అతని అవసరం లేని ఖర్చులు కూడా పెరిగాయి. ఆ రోజు నుంచి అతను ఒక నియమం పెట్టుకున్నాడు. ఆదాయం పెరిగితే ఖర్చు కాదు, పొదుపు మరియు పెట్టుబడి ముందుగా పెరగాలి. చాణక్యుడు చిరునవ్వు నవ్వాడు. ఇప్పుడు నువ్వు డబ్బును సంపాదించడం కాదు, డబ్బును నడిపించడం నేర్చుకుంటున్నావు.